ప్రజాపాలన ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రైజింగ్ రామగుండం పేరిట గురువారం సాయంత్రం 5 గంటలకు గోదావరికని మెయిన్ చౌరస్తాలో బహిరంగ సభను నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రకటించారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తిప్పారపు శ్రీనివాస్, బీసీసీఎల్ కార్పొరేషన్ అధ్యక్షుడు గట్ల రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పాలన 2 సంవత్సరాలను పూర్తి చేసుకోవడం, 800 కోట్లతో రామగుండం నగరంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి కావడం, క్యాబినెట్ లో 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ కు OCP4 లో హైడ్రో పవర్ ప్రాజెక్టుకు ఆమోదం లభించిన నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలుపుతూ నిర్వహించే బహిరంగ సభకు వ్యాపారులు, కార్మికులు, అన్ని వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ప్రజల మన్ననలు పొందుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీని మరింత ముందుకు తీసుకుపోవడంలో భాగంగా 3వ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంలో అదేవిధంగా రామగుండం ప్రాంతానికి సంబంధించినటువంటి మా శాసనసభ్యులు నిత్య ఈ ప్రాంతానికి ఒక మంచి చేయాలి, ఒక మార్పు తీసుకురావాలి, తన అధికారంలో ఈ ప్రాంతం ఎక్కడెక్కడైతే నిర్వీర్యమై నిరుద్యోగానికి దూరమైందో ఆ నిరుద్యోగం పట్ల చిత్తశుద్ధితోని మరి మొన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో 1x800 ప్రాజెక్టును ఎంత కష్టపడి నిద్రాహారాలు మాని 24 గంటలు ఈ ప్రాంత కృషి కోసం నిరుద్యోగుల కోసం ఉపాధి కల్పించే దిశగా మరి అడుగులు వేసి మరి ప్రాజెక్టును సాధించడం జరిగింది. దానికి గాను ఈ రామగుండం నియోజకవర్గంలో రేపు సాయంత్రం 4 గంటలకు పెద్ద ఎత్తున మరి చౌరస్తాలో భారీ ఎత్తున సభ నిర్వహించడం జరుగుతూ ఉంది. దానికి ముఖ్య అతిథులుగా రాజ్ ఠాకూర్ గారు విచ్చేస్తూ ఉన్నారు. కావున ఆ యొక్క సభను మరి విజయవంతం చేసేందుకు ఇక్కడ ఉన్నటువంటి స్వచ్ఛంద సంఘాలు, పార్టీలకు అతీతంగా ప్రజలు, వ్యాపారస్తులు, కర్షకులు, మేధావులు, కార్మికులు, మహిళలు, ప్రతి ఒక్క కుల సంఘాలు అన్నీ కూడా స్వచ్ఛందంగా పాల్గొని మీరు ఇచ్చేటువంటి సపోర్టు, మద్దతు ఏదైతే ఉంటుందో మరింత ముందుకు 3 సంవత్సరాలు ఇంకా తనకు ఇంకా శక్తిగా మారి మరింతగా ఈ ప్రాంతానికి సేవ చేసేటువంటి భాగ్యాన్ని కల్పించి మీరందరూ కూడా వెన్నుదండగా ఉండాలని కోరుతూ రేపు సాయంత్రం జరిగేటటువంటి బహిరంగ సభలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని సభను విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతాం. సరిగ్గా 2 సంవత్సరాల క్రితం ఇదే రోజు ఎన్నికల రిజల్ట్ వెలువడి దొర్రాల అహంకార గడీలు బద్దలు కొట్టి ప్రజాప్రభుత్వం ఏర్పడిన రిజల్ట్ ప్రజలు తీర్పిచ్చినటువంటి రోజు ఈరోజు. రాష్ట్రంలో ప్రజాపాలన ఏర్పడి స్థానికంగా మా రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఎమ్మెల్యే గారు గెలిచి 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా అదేవిధంగా దాదాపు 800 కోట్ల రూపాయలతోటి గోదావరి కనిలో రోడ్లు, డ్రైనేజీలు, సెంట్రల్ లైటింగ్, STPలు కావచ్చు, స్కూల్స్, దేవాలయాలు, ఇలా అనేక విధాలుగా జరుగుతున్న అభివృద్ధిని మరియు ఇటీవల క్యాబినెట్ మీటింగ్లో మన ప్రాంత ప్రజల చిరకాల వాంఛ 1x800 ప్రాజెక్టుపై నిర్ణయం తీసుకోవడం, అదేవిధంగా సింగరేణి ఆధ్వర్యంలో OC4 స్థానంలో హైడల్ పవర్ 500 మెగావాట్ల ప్రాజెక్టును ప్రకటించడం, దాంతోపాటు ఫేజ్ 1 తెలంగాణ విభజన క్రమంలో మనకు వచ్చిన 4000 మెగావాట్ల ప్రాజెక్టులో ఫేజ్ 2 8x300 ప్రాజెక్టును సైతం మనకు రామగుండంలో ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందున ఇవన్నిటినీ సెలబ్రేషన్ చేసుకుంటూ రైజింగ్ రామగుండం పేరుతోటి గోదావరికని మెయిన్ చౌరస్తాలో రేపు సాయంత్రం 5 గంటలకు పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి పాత్రికేయ మిత్రులు, పట్టణ ప్రజలు, మహిళలు, యువకులు, మేధావులు, అదేవిధంగా అభివృద్ధి కాంక్షించే అన్ని వర్గాల ప్రజలు, మేధావులందరూ కూడా, వ్యాపారస్తులు ఈ సభలో పాల్గొని అభివృద్ధిని సమర్థిస్తూ రాబోయే 3 ఏళ్లలో ఇంకా అనేక అద్భుతాలు సాధించే విధంగా మా ఎమ్మెల్యే గారికి ఆత్మస్థైర్యాన్ని ఇచ్చే విధంగా అందరూ పాల్గొని ఆశీర్వదించి ఈ సభను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.
ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బొంతల రాజేష్, మహంకాళ స్వామి, కాల్వలింగ స్వామి, ముస్తఫా, శ్రీనివాస్ రెడ్డి, గోపగోని మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.